అందరికీ నమస్తే. నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లోని స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ కీమా అండి. మటన్ కీమాని తక్కువ ప్రాసెస్లో, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉండే మటన్ కీమాని ఈరోజు అయితే చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మటన్ కీమా కోసం నేను తీసుకున్న మటన్ అయితే హాఫ్ కేజీ మటన్ కీమా తీసుకొని దీన్ని అయితే మంచిగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇంకా మనం మటన్ కీమా ఫ్రై ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇందులోకి కొద్దిగా జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి. ఆనియన్స్ అయితే ఇలా కొంచెం పెద్ద సైజ్ ఆనియనే కట్ చేసుకోండి. మనం చేసుకునే కీమా ఫ్రై కాబట్టి ఆనియన్స్ కొంచెం ఎక్కువగా పెద్దగా ఉంటేనే అందులో ఫ్రై అయినప్పుడు బాగుంటాయండి. ఇంకా ఇవైతే వేడైన ఆయిల్లో వేసేసుకుందాం. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకుందాము. ఈ మటన్ కీమా ఫ్రైకి అయితే పెద్దగా ప్రాసెస్ అయితే ఏమీ ఉండదండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ పట్టవు. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో, తక్కువ ప్రాసెస్తో చాలా టేస్టీగా చేసుకునే మటన్ కీమా ఫ్రై అండి. ఇవి కొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయి కదా కొంచెం అయితే. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్, ఇంకా ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న కీమా అండి. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. చూడండి, నేను ఇందులోకి పసుపు ఇంకా సాల్ట్ కాకుండా వేరే ఇంకేమీ వేయలేదు. మసాలాలు, కారం కానీ ఇంకేమీ వేయలేదండి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం వేద్దాం. ఫస్టే కారం వేసుకున్నట్లయితే అడుగంటిపోతుంది. మనం చేసుకునేది ఫ్రై కాబట్టి కారం తర్వాత వేసుకుందాం. గ్రేవీ లాగా చేసుకుంటే కారం ఇప్పుడు వేసుకున్నా పర్లేదు. ఇంకా దీన్ని అయితే మంచిగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. వాటర్ అయితే వేయకండి, ఊరికే ఇలాగే మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ మూత తీసి చూద్దాం. 10 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇది చూద్దాము. చూడండి, మంచిగా వాటర్ వచ్చినాయి కదా. మనం ఇందులో వాటర్ ఏమీ వేయకుండా ఇలాగే మూత పెట్టి మగ్గించుకున్నామంటే, ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇందులోకి మంచిగా వాటర్ వస్తుంది. ఈ వాటర్తోనే మటన్ కీమా అంతా కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇంకా ఇందులోకి 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 3 to 4 టీ స్పూన్స్ అయితే కారము. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి అయితే కారం వేసుకోండి. ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళు కారం ఎక్కువగా వేసుకుంటారు కదా. నేనైతే 4 టీ స్పూన్స్ వేసుకుంటున్నా. ఇంకా దీన్ని మొత్తం కూడా కలుపుకుందాము. ఫస్ట్లో కారం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కూడా అడుగంటిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పేసి మనం ఫస్ట్ వేసుకోవద్దు. ఏ ఫ్రైకైనా కూడా మనం కొంచెం ఉడికిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కారం కానీ వేసుకోవాలి. ఇంకా దీనిపైన అయితే మూత పెట్టకూడదు. ఇలాగే మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ వాటర్ అంతా పోయేసరికి ఈ కీమా కూడా ఉడికిపోతుంది. వాటర్ పోయేంత వరకు అయితే మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుందండి. చూడండి, ఇందులోకి వచ్చిన వాటర్ అంతా కూడా అయిపోతుంది కదా. ఇలాగే కలుపుతూ ఉండాలండి. వాటర్ మొత్తం పోయేంత వరకు మధ్యలో కలిపితే సరిపోతుంది. కానీ వాటర్ పోయిన తర్వాత అయితే కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, మన మటన్ కీమా ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయినట్లే. ఇప్పుడు ఇంకా ఇందులోకి కొద్దిగా మసాలా ఇంకా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుందాము. 1 టీ స్పూన్ మసాలా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. మన మటన్ కీమా అయితే రెడీ. హెల్దీ అండ్ టేస్టీ, ఈజీగా చేసుకునే మటన్ కీమా అండి.
చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.